అందరికీ వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాం. ముందు ధనియాలు, ఆవాలు, ఎండుమిర్చి, ఉప్పు తీసుకొని ఎల్లిపాయలు తీసుకొని మొత్తం గ్రైండ్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని కొంత చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు ఫిష్ బాగా కడుక్కొని అందులోకి ఉప్పు, కారం వేసుకొని అలాగే దాంట్లోకి పసుపు వేసుకోవాలి. చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను కొద్దిగా వేసుకొని అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక అరచెక్క వరకు నిమ్మకాయనైతే పిండుకోవాలి. లెమన్ పిండిన తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులోకి వేసుకొని బాగా కలుపుకొని బాగా ఫ్రై అయిన తర్వాత సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక మనం ముందు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి కలిపి మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేపలని అందులోకి వేసుకొని అటు ఇటు కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే మన చేపల పులుసు సింపుల్గా రెడీ అయిపోతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి.